మాది ఏలూరు జిల్లా చింతలపూడి తాలూకా చెట్టివారిగూడెం. మా అమ్మగారిది చింతలపూడి, అత్తగారిది చెట్టివారిగూడెం. పక్కపక్కనేనమాట. అయితే నా పిల్లలు చిన్నప్పుడే మా ఆయన చనిపోయారు. చిన్నపిల్లలప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో దేవుని దయ వల్ల ఇంతవరకు వచ్చానన్నమాట. అయితే నేను చెప్తుంది సోదనుకోవద్దు ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి, చెప్పేది వినండి ప్లీజ్. అయితే చింతలపూడి మా అమ్మగారు రత్నహాల్ దగ్గర అద్దెకుండేవారు అనమాట. మా అమ్మగారు అద్దెకున్న ఇంటికల్లా ఆవిడ పుణ్యావతక్క అని ఆమెది హోటల్ అనమాట. మా పెద్ద పాపకి 5 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితం ముచ్చటనమాట ఇది. మా పెద్ద పాపకి 5 సంవత్సరాలు, మా చిన్న పాపకి 2 సంవత్సరాలు అనమాట. పిల్లలిద్దరూ ఏడుస్తుంటే పుణ్యావతక్క దగ్గర 20 రూపాయలు పప్పులు ఇప్పించానమాట. అయితే ఆ 20 రూపాయలు అక్కకి ఇవ్వడానికి నా దగ్గర లేవు. లేకపోతే అయ్యో అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే అక్క అడుగుతుందేమోనని నాకు ముఖం చెల్లక 2 నెలలు అక్కకి ముఖం చాటేసుకుంటూ నేను తిరిగేదాన్ని అనమాట. ఇక్కడ మన స్టేట్ బ్యాంక్ ఉంది కదా, దాని వెనకాల కోటేశ్వరమ్మ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ ఇంటి దగ్గర రెంట్కు ఉండేదాన్ని అనమాట నేను అప్పుడు. అయితే ఆ రత్నహాల్ దాటేయడం కొరకు అక్కడ బ్యాంక్ దగ్గర నుంచి అలాగ చెరువులో పడి అలా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేదాన్ని అనమాట పిల్లలు తీసుకొని. అక్కడికి వెళ్తే అక్కడికి అమ్మ వచ్చేదన్నమాట. వచ్చిన తర్వాత కౌరు పంపిస్తే అమ్మ వచ్చేది. అమ్మతో మాట్లాడి మళ్ళీ అలాగే వెళ్ళిపోయేదన్నమాట. అలా 2 నెలలు గడిపానమాట. అయితే పుణ్యావతక్క ఒక రోజున మా అమ్మగారిని అడిగింది, ఆంటీ షాజా రావడం లేదు పిల్లల్ని తీసుకొని ఎందుకు అని అడిగింది. అడిగితే ఏమీ లేదురా, నీకు 20 రూపాయలు ఇవ్వాలంట కదా, దాని దగ్గర లేవంట, 20 రూపాయలు నువ్వు అడుగుతావేమోనని భయపడి రావడం లేదురా అని చెప్పి మా మమ్మీ చెప్పారనమాట. అప్పుడు పుణ్యావతక్క అంది, అయ్యో అదేంటి ఆంటీ అలా ఎందుకు చేసింది, రమ్మనండి, 2 నెలలు మాకు మోహన్ రావు గారి కోటా దగ్గర నుంచి కోటా తెచ్చిస్తే సరిపోతాయి కదా, రమ్మని చెప్పండి అని చెప్పి కౌరు పంపించింది. అప్పుడు మా అమ్మగారు నాకు కౌరు పంపిస్తే నేను వచ్చి ఒక 2 నెలల పాటు 5 ఫ్యామిలీలకి కోటా బియ్యం తెచ్చి మోహన్ రావు గారి ఇంటికాడ నుంచి కోటా బియ్యం మోసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేదాన్ని అనమాట. అప్పుడు ఈ 2 నెలలు కూడా వాళ్ళు 20 రూపాయలు బాకీ పోను మనిషికి కేజీ బియ్యం చప్పున నాకు సంచిలో వేసి నెలకు 5 కేజీల బియ్యం నాకు ఇచ్చేవాళ్ళు, తింటదిలే పిల్లలతోటి అని. నేను చాలా కష్టాలు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను. ఒక్క పూట తినటానికి కూడా లేని రోజుల్లో నుంచి వచ్చాను. ఎదుట వాళ్ళని మాటని మనిషిని కాదు, నేను మంచిదాన్ని అని నేను చెప్పుకోవటం నాకు కాదు. అదే చింతలపూడిలో ఇదే చెట్టివారిగూడెంలో నా గురించి ఎంక్వైరీ చేయండి. నేను చెడ్డదాన్ని అని కానీ ఇంకేదైనా కానీ నా గురించి చెప్తారేమో. నా బిడ్డల కోసం నేనేం చేశాననేది మీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. దేవుడు ఏ దారి నడిపిస్తే ఆ దారిని నడిచి నా బిడ్డలను ఒక దారి చేసుకున్నాను నేను. అలాంటి కష్టంలో ఉన్న నేను రూపాయి పోగేసుకొని దాచుకొని రేపొద్దున రూపాయితోటైనా నా బిడ్డలను చూస్తారని ఆశతోటి నేను చేసుకుంటే నన్ను మోసం చేసి నన్ను దగా చేశారు. మధ్య నుండి డబ్బు ఇప్పిస్తే ఆ డబ్బు కూడా మేము ఏం చేసుకుంటావో చేసుకోమంటే వాళ్ళు కూడా నన్నే కట్టమని నన్ను అడుగుతున్నారు. ఇంతటి ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా? ఉండదు కదా. 20 రూపాయల కోసమే నేను 2 నెలల ముఖం చాటేసుకుంటే ఇంత డబ్బు మాటలు కాదు కదా. వద్దబ్బా, మనకి ఇలాంటివి వద్దు. మనం తెచ్చుకున్నామంటే ఇచ్చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ తెచ్చుకోవాలి, మళ్ళీ ఇచ్చుకోవాలి. ఎందుకు మనకి చెప్పండి. ఈరోజు ఎప్పటికీ ఇలా ఉండదు. మనం పెద్ద కష్టంలో ఉండొచ్చు, రేపు ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఎవ్వరూ చేయరు. అందుకని మనం ఒక చోట ఉన్నాము అని అంటే ఇచ్చుకుంటుండాలి, పుచ్చుకుంటుండాలి. మధ్యలో ఇప్పించిన వాళ్ళకు కూడా మాట రానియకుండా వాళ్ళకి డబ్బు కట్టుకుంటూ ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అప్పుడు మనం డబ్బు కోసం వెళ్ళక్కర్లేదు, డబ్బే మనం ఎత్తుకుంటూ ఏమైనా అవసరమైతే చెప్పండి మేమున్నాము అని చెప్పి 10 మంది ముందుకు వస్తారు. నన్ను అపార్థం చేసుకోకండి ప్లీజ్.